ఇది నా దగ్గర ఉన్న DJI Osmo Action 4 కెమెరా. సో నేను ఇంతకు ముందు మోటో వ్లాగింగ్ కోసమని నా దగ్గర ఉన్న ఒక హెల్మెట్ కి దీన్ని ఎంసీల్ తో అయితే ఫిట్ చేశాను. కానీ లాంగ్ టైమ్ లో ఏమైందంటే ఎంసీల్ క్రాక్ వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను దీని నుంచి సపరేట్ అయితే చేసేసా. మళ్ళీ కెమెరాని హెల్మెట్ కి మౌంట్ చేసుకోవాలంటే సో మౌంట్స్ ఆర్డర్ చేసుకోవాలి. అవి వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న కెమెరాని నా హోండా షైన్ బైక్ రూమ్ మీద అయితే ఫిట్ చేశాను అనమాట. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీద్దామని చెప్పేసి. అయితే నేను ఇక్కడే కొంచెం మిస్టేక్ అయితే చేసా. అదేంటో మీకు లాస్ట్ లో చెప్తా. సో ఇప్పుడైతే నేను దీన్ని ఎంసీలింగ్ గా డబుల్ టేప్ తో అయితే సో నా బైక్ వైజర్ మీద అయితే ఫిట్ చేశాను అనమాట. ఫిట్ చేసిన తర్వాత అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే సో నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సో నా బైక్ వైజర్ అనేది ఈ కెమెరా కొంచెం వెయిట్ ఉండడం వల్ల చాలా షేక్ అవుతుంది. సో నాకు ఎక్కడ ఈ కెమెరా ఊడి కింద పడుతుంది అని చెప్పేసి కొంచెం భయంగా ఉంది. ఒకవేళ ఈ కెమెరా కానీ కింద పడిందంటే మాత్రం ఈ కెమెరా 20K ఉంటుంది. ఇంకా 20K లాస్ అనమాట. నిజం చెప్పాలంటే కెమెరాని వైజర్ మీద ఫిట్ చేసుకోకుండా మౌంట్స్ కూడా ఉంటాయి హ్యాండిల్ కి. సో అవి బుక్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఫిట్ చేసుకోవాలనుకుంటే. బైక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సో ఈ బైక్ వైజర్ ఈ కెమెరా వెయిట్ వల్ల చాలా షేక్ అవుతుంది. సో ఎక్కడ కింద పడేస్తుంది అనేలాగా. అయితే ఇంత షేక్ అయినప్పుడు కూడా ఈ కెమెరాలో ఒక ఫీచర్ ఉంది, రాక్ స్టడీ అని చెప్పేసి. సో ఆ ఫీచర్ ఆన్ చేయడం వల్ల వీడియో క్వాలిటీ అయితే చాలా స్టేబిలిటీగా అయితే వస్తుంది. సో అసలు నిజంగా అసలు షేక్ అవుతుందా లేదా అనే విధంగా అయితే వీడియో అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ May 1, 2026. సో నిన్న సాయంత్రం మా ఊరు దగ్గర లైట్ గా వర్షం అయితే పడింది. సో అందుకని చెప్పేసి ఇవాళ మార్నింగ్ వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. సో నేను వీడియో తీస్తున్నప్పుడు అయితే చాలా గాలి అయితే తోలుతూ ఉంది. మరి ఎండాకాలం వర్షం ఎందుకు పడుతుందో నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను ఈ కెమెరాతో తీసిన కొన్ని షార్ట్స్ అయితే ఇప్పుడు ప్లే చేస్తా, చూడండి. వీడియో క్లిప్స్ చూసారు కదా ఎలా వచ్చాయో. నేను ఇంకా వీడియో స్టార్టింగ్ లో నేను ఒక మిస్టేక్ చేశాను అని చెప్పే కదా. ఆ మిస్టేక్ ఏంటి అంటే నేను మళ్ళీ ఈ కెమెరా మౌంట్ ని వైజర్ మీద ఎంసీల్ తో ఫిట్ చేయడం అనమాట. నేను వీడియో తీస్తున్న టైంలో ఈ కెమెరా మౌంట్ అనేది బాగానే ఉంది. బట్ నేను ఇంటికి వచ్చి కెమెరా తీస్తున్నప్పుడు సో ఎంసీల్ అనేది లైట్ గా క్రాక్ వచ్చింది. సో నేను వస్తుందా రాదా అని చెప్పేసి లైట్ గా అలా పీకే అంతే ఊడి చేతిలోకి వచ్చేసింది. సో నేనేమంటానంటే ఎంసీల్ తో మీరు హెల్మెట్స్ కానీ మీ బైక్ వైజర్ మీద కానీ సో కెమెరా మౌంట్స్ అయితే ఫిట్ చేయకండి. కావాలంటే కెమెరా మౌంట్స్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో అక్కడ నుంచి బుక్ చేసుకోండి. సో ఎంసీల్ తో మాత్రం అసలు ఫిట్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. సో నేను ఇలాంటి చెత్త పని ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయను. సో కెమెరా మౌంట్స్ అయితే ఇంకా ఆర్డర్ పెట్టుకుంటా బైక్ కి.